రాజు అయితే ఇంకా సాహు డబ్బులు అడుగుతున్నాడు. ఇంకా ఈ ఇందు అయితే డబ్బులు ఇవ్వట్లేదు. అయినా నేను ఇప్పుడు వచ్చిందే ఈ డబ్బుల కోసం. ఆ విషయం ఏదో నేను ఇందుని అడిగేస్తానని ఇంకా ఇందు దగ్గరికి అయితే వెళ్ళి నాకు డబ్బులు కావాలి అని చెప్పనని ఇందునైతే అడుగుతాడు. ఇంకా నా దగ్గర అయితే ఇప్పుడు లేవు రాజు అని చెప్పనంటే, నువ్వు నాకు ఈ రోజు కానీ డబ్బులు ఇవ్వలేదు అంటే నేను ఆ రేఖ దగ్గర నేను నిజం చెప్పేస్తాను. ఈ అద్దె మొగుడుగా ఉంటూ నేను ఉండేదే నేను ఆ డబ్బుల కోసము. కానీ నువ్వు ఆ డబ్బులు కూడా ఇవ్వకపోతే ఎలా? ఇప్పుడు ఫస్ట్ ఏమో అద్దె మొగుడు అన్నావు, ఇప్పుడేమో సీఈఓగా చేస్తున్నావు అన్నట్టుగా ఇంకా మాట్లాడేసరికి ఇంకా రేఖ ఇందు అయితే చాలా భయపడిపోతుంది. ఏంటి రాజు నువ్వు మాట్లాడేది అంటే, అవును నాకు డబ్బులు అవసరం, అందుకని నేను రేఖ ఆంటీ దగ్గర నేను వెళ్ళి చెప్పేశాను అంటే నేను ఆ డబ్బులు అయితే ఆ దగ్గర తీసుకుంటాను అన్నట్టుగా ఇంకా ఇందునైతే బెదిరిస్తాడు. ఇంక ఇందు కూడా అయితే లేదు రాజు నా పరిస్థితి నీకు అర్థం కావట్లేదు, నాకు పూర్తి అధికారాలు నాకు వచ్చాయి అంటే నేను డబ్బులు తీసుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది, అందువల్లే నీకు చేస్తున్నానంటే అదేందో నాకు తెలియదు ఇందు, నాకు మాత్రం డబ్బులు కావాలి. నేను ఆ సాహుగాడు ఫోన్ చేసి మా అమ్మని మా నాన్న కిడ్నాప్ చేస్తానని బెదిరిస్తున్నాడు. నేను చేసేదే వాళ్ళ కోసం, అలాంటిది ఇప్పుడు నువ్వు వాళ్ళనే రిస్క్లో పెట్టాలి అని చెప్పాడంటే ఎలా అని ఇదంతా అయితే ఇంకా అపర్ణ వినేస్తుంది. ఇంక వినేసి వచ్చి డోర్ లాక్ చేసి, ఏంటి నువ్వు మీరిద్దరు పెళ్లి చేసుకోలేదా, నిజంగా మీరు అంటే నువ్వు అద్దెకి డబ్బుల కోసమే వచ్చావా, అసలు తను ఎవరో నీకు తెలుసారా నీకు అని చెప్పానంటే అవన్నీ నాకు తెలియదండి, నేను మాత్రం నాకు డబ్బులు కావాలి అని చెప్పానంటే ఇంకా రాజునైతే కొట్టి, తను ఎవరో కాదురా నీ మేనమామ కూతురు, అంటే తన ఒక్కటే సీఈఓ పోస్ట్ కాదు, నువ్వు కూడా సీఈఓ పోస్టుకి అర్హుడివే అన్నట్టుగా ఇంకా ఇందుకి అలాగే రాజుకి ఇద్దరికి ఒకరినొకరు అసలు ఎవరు అన్న విషయాన్ని ఇంకా అపర్ణ బయటపడుతుంది. ఇంకా అలా పెట్టిన తర్వాత ఒకరి మొహాలు ఒకరు చూసుకొని